ఈ రోజు ఈ జనాలందరినీ చూసి ముక్కు మీద వేలేసుకునేటట్టు చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి. మనందరం ఒక్కటే 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 అని ఎప్పుడు పదే పదే మనం చెప్పుకోవడం కాదు, చూపించడం కూడా ఇంపార్టెంట్. రాజకీయాలుగా ఎవరి పార్టీలు వాళ్ళకి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి మనందరం ఒక్కటే. అలాగే ఈరోజు రంగా గారిని దగ్గరగా చూడడం, ఆయనకి పూలు సమర్పించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటుంటాను, మన రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు ఆయన స్టాచ్యూలు చూసినప్పుడు దిగుదామా అనిపిస్తుంది, కానీ రోడ్డు మీద కదా అని. ఈరోజు అది కూడా అంటే నాకు ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ ఈ రోజు నెరవేరినట్టు అనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు ఎదుగుతుంటే మన కాపుల్లో ఐక్యమత్యం లేదు, వాళ్ళని లాగేస్తారు, పీతల మంద అన్న వాళ్ళందరికీ కూడా ఇది వార్నింగ్ లాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ లా ఉండాలి. మన పిల్లలు మన వాళ్ళు చదువుకోవాలి, ముందుకెళ్ళాలి. ఒకళ్ళు ముందుకెళ్ళినప్పుడు 10 మంది చేతులు అంటే మేము ఉన్నాము అని మన చేతులన్నీ వాళ్ళకి రావాలని కోరుకున్నాను. స్టార్టింగ్ లో చాలా బాధపడేదాన్ని, ఉద్యమంలో జాయిన్ అయినప్పుడు కూడా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు కన్నుల పండగగా ఉంది. ఈ రోజు నేను ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. నా అనేవాళ్ళు నాకు ఇంతమంది ఉన్నారనేసరికి చాలా చాలా ధైర్యం వచ్చేసింది. నేను చాలా మొండిదాన్ని, సింగిల్ గా ఫైట్ చేస్తాను. మీరు అందరూ ఉన్నారని తెలిస్తే ఇంకెలా ఉంటుంది.